ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీసీల అభ్యున్నతికి ప్రత్యేక కృషి. సమీకృత బీసీ భవనాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. సామాన్యులకు అండగా ప్రధాని పాలన కొనసాగిస్తున్నారని మీడియా సమావేశంలో వెల్లడి. వరద బాధితులకు అండగా సేవా కార్యక్రమాల నిర్వహణ అభినందనీయం. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సరుకుల పంపిణీ. నిర్వాహకులను అభినందించిన కలెక్టర్ రాజర్షి షా. భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులకు అండగా నిలవడం అభినందనీయమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం వరద బాధితులకు నిత్యావసర సరుకులను విరాళంగా అందించారు. కార్యక్రమం ముఖ్య అతిథులుగా కలెక్టర్తో పాటు ఎస్పీ హాజరై నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు లయన్స్ క్లబ్ ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని ఎస్టీయూ భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్షాలతో నష్టపోయిన బాధితులకు లయన్స్ క్లబ్ ద్వారా నిత్యావసరాల సరుకులతో పాటు పలు సామాగ్రిని అందించారు. లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ సింహరాజు కోదండరాం, మొదటి జిల్లా గవర్నర్ మోర భద్రేశం, రెండవ జిల్లా గవర్నర్ చంద్రప్రకాష్, అధ్యక్షులు మంద అశోక్, వాసుదేవరెడ్డి, వెంకట్, రమాకాంత్, చంద్రమోహన్, సురేష్ బాబు, బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు. ఇంకా పెంచండి, ఇంతటితో అయిపోలే. ఎందుకంటే ఆదిలాబాద్ ఎంత పెద్దది మా లక్ష్యం. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, వారికి ప్రభుత్వం తరపున అండగా నిలుస్తామన్నారు. ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ఫుడ్ ప్యాకెట్ల పంపిణీతో పాటు విరివిగా వైద్య శిబిరాలను నిర్వహించినట్లు తెలిపారు. బాధితులకు అందే పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చామన్నారు. వరదల్లో ఇండ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు రెండవ విడతలో ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి బాధితులకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. యాక్చువల్గా చాలా అవసరమే ఇటువంటి ప్రోగ్రామ్ కూడా చేయాలి. ఎందుకంటే మన వరదలో చాలా వరకు ఇళ్ళలో ఇట్లా నీళ్లు అక్కడ వచ్చి మళ్ళీ ఇటువంటి ఏవైతే సరుకులు ఉన్నాయో అవి అన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. సో దానికి ఇది ఒక ఇమీడియట్ రిలీఫ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. మొన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఎవరెవరికి ఏవైతే ఇల్లు డ్యామేజ్ అయినాయో వాటికి కొంత రిలీఫ్ ఎస్డిఆర్ఎఫ్ నామ్స్ ప్రకారం కూడా మీకు డబ్బులు కూడా ప్రాసెస్ చేయడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎవరైతే 70-80 కుటుంబాలు మన జిల్లాలో ఇల్లు డ్యామేజ్ అయినాయి వాటికి మనం ఎస్డిఆర్ఎఫ్ నామ్స్ ప్రకారం ఎంత కొంత అయినా ఏవైతే ఖర్చు ఉంటాయో వాటికి సంబంధించిన కూడా మనం బిల్స్ ప్రాసెస్ చేయడం జరిగింది. అవి కూడా మన తొందరగానే క్లియర్ అయ్యి మీ అకౌంట్లో జమ అవుతాయి. సో అవి యొక్క సహకారం కూడా ప్రభుత్వం ఆదేశాల మేరకు కూడా మీకు ఇవ్వడం జరిగింది. అప్పుడు మళ్ళీ మేజర్గా మనం ఈ బంగారీగూడ ఏరియాలో అప్పుడు నైట్లో మళ్ళీ రిలీఫ్ క్యాంప్ కూడా ఓపెన్ చేశాము. టౌన్లో చూస్తే ఒక 4-5 చోట్ల రిలీఫ్ క్యాంప్ కూడా పెట్టాము. మేజర్గా దాంట్లో బంగారీగూడ ఏరియాలో అక్కడ ప్రైమరీ స్కూల్లోనే రిలీఫ్ క్యాంప్ కూడా పెట్టి నైట్లో మళ్ళీ వాళ్ళకి ఫుడ్ వసతులు కానీ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు మళ్ళీ ఎక్కడ ఇంట్లో నీళ్ళు వచ్చినాయి వాటన్నిటి కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఎవరైనా ఇల్లు డ్యామేజ్ అయినాయి వాళ్ళకి ప్రభుత్వం ఆదేశాల మేరకు అమౌంట్ కూడా కొంత ఏవైతే అమౌంట్ ఉన్నాయో అవి కూడా ప్రాసెస్ చేయడం జరిగింది. మీ అకౌంట్లో అవి కూడా జమ అయితే మీకే తెలియజేస్తున్నాం. సో అయితే మేజర్గా మనం ఇప్పుడు మన ఇంకొక ప్రయారిటీ ఏమున్నాయి అంటే ఇటువంటి ఎవరైతే చాలా డ్యామేజ్ అయినాయో వాళ్ళకి మళ్ళీ ఇందిరమ్మ ఇల్లులో కూడా ప్రయారిటీ ఇవ్వాలి. అవి కూడా మన ఆలోచన. ఇప్పుడు వరదలు వచ్చినాయి, ఆ వరదల్లో గవర్నమెంట్ కూడా చాలా అంటే గవర్నమెంట్ నుంచి మనకి చాలా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అండ్ చాలా ఎక్కువ సపోర్ట్ వచ్చింది. ఆ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా వాళ్ళ చేతిలో ఏముంటాయంటే మనం మొత్తం దానిపైన దృష్టిలో పని చేశాము. ఇప్పుడు ఇట్లయిన యాక్టివిటీస్ వచ్చినప్పుడు యాక్ట్ ఆఫ్ గాడ్ అయినప్పుడు ఇట్లయిన సిటిజన్స్ కోఆపరేషన్ కూడా చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఆ సిటిజన్స్ కోఆపరేషన్ ఎన్జిఓస్ ప్లస్ ఇట్లయిన క్లబ్స్ లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ వీళ్ళకు కూడా ముందు వచ్చినప్పుడు చాలా మంచిగా ఉంటుంది. చాలా మంచి గొప్ప కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు గవర్నర్ గారు కూడా ఇక్కడ వీళ్ళు లయన్స్ క్లబ్ గవర్నర్ గారు కూడా కరీంనగర్ నుంచి ఇక్కడ వచ్చి విక్టిమ్స్కి ఐడెంటిఫై చేసి ఎవరైనా వరదలు విక్టిమ్స్ ఉన్నారు, ఎవరైనా
కొంచెం కొంచెం ముందుకుపోయినాయి, వాళ్ళకి ఇది రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. సో మన సైడ్ నుంచి కూడా మనం ప్లస్ రెవెన్యూ ప్లస్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రివెంట్ చేస్తాం. మన సైడ్ నుంచి ఏమేమి ఉండొచ్చు, బట్ ఎట్లయినా సిటిజన్ కోఆపరేషన్ 100% ఉండాల్సింది. సో మళ్ళీ ఒకసారి లయన్స్ క్లబ్ వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న బీసీ కులాల సమీకృత భవనాల పనులను మంగళవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరిశీలించారు. ఇటీవల పనులు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో బీసీ సంఘం నేతలతో కలిసి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. బీసీల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న బీసీ కులాల సమీకృత భవనాల పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. నిధుల కొరత కారణంగా నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభం కావడంతో బీసీ సంఘాల నాయకులతో కలిసి పరిశీలించి గుత్తేదారుడితో ఫోన్లో మాట్లాడి త్వరగా నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిక్కాల దత్తు, దశరథ్, శ్రీనివాస్, బీజేపీ నాయకులు ధోని జ్యోతి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ బీసీలోని 34 కులాలకు ఒకే వేదిక ఉండాలనే లక్ష్యంతో బీసీ కులాల సమీకృత భవన నిర్మాణం జరుగుతోందన్నారు. ఆదిలాబాద్లో 3-4 కులస్తులకు స్థలం కేటాయిస్తామన్నారు. దానికోసం అదనంగా 60 లక్షల రూపాయల నిధులు మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా బీసీ కమ్యూనిటీ హాల్, స్కిల్ డెవలప్మెంట్ కోసం కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆదిలాబాద్లో ఉన్నటువంటి దాదాపు అన్ని కుల సంఘాలకు ఒకే చోట ఈ యొక్క సంఘ భవనాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన. మిగతా దాదాపు ఇప్పుడు నిర్మాణం చేస్తున్నటువంటి వాటి పక్కనే ఇంకొక 3-4 కుల సంఘాలకు తక్కువ అవుతున్నట్టు బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు మిగతా బాధ్యులంతా కూడా చెప్పడం జరిగింది. ఆయా కులాలకు కూడా ఇక్కడనే వాళ్లకు సర్దుబాటు చేసే విధంగా ఇంకొక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఈ మధ్యనే ఒక 15-20 రోజుల లోపల దాదాపు ఒక 60 లక్షల రూపాయలతోని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసుకొని ఈ యొక్క భవనాన్ని కూడా ఒక 3 నెలల లోపు ఈ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేసి సంబంధిత కుల సంఘాలందరికీ కూడా వాళ్ళకి ఈ యొక్క సంబంధించినటువంటి పత్రాలు కూడా అందజేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తాం. మరి అదేవిధంగా ఇక్కడ ఈ కుల సంఘాల సముదాయంలో మధ్యలో కొన్ని కమ్యూనిటీ షెడ్స్ కూడా ఒక 2 తీసుకొని మిగతా బీసీ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి వాళ్ళ పెళ్ళిళ్ళు, పేరెంటాలు, మిగతా ఏ ఫంక్షన్లు ఉన్నా కూడా తక్కువ ఖర్చుతో అయ్యే విధంగా చేసుకోవాలని అంటే ఆర్థికంగా మరి ఇక్కడ ఆ యొక్క ఫంక్షన్ హాల్స్కు సంబంధించినటువంటి చిన్న షెడ్స్ కూడా నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం. ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, సాధ్యమైనంత తొందరగా ఈ యొక్క పనిని పూర్తి చేసి సంబంధిత అధికారులకు ఆ యొక్క సమయం 3 నెలల సమయం ఇవ్వడం జరిగింది. ఈ పనిని పూర్తి చేయవలసిందిగా ఆ యొక్క అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్కు సంబంధించినటువంటి బీసీ కుల సంఘ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటి వరకు ఎవరికైతే ఆదిలాబాద్లో ఉన్నటువంటి దాదాపు 33-34 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఒకే వేదిక మీద ఉండి మిగతా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలన్నీ కూడా ఈ వేదిక నుండే నిర్వహించాలన్నటువంటి ఒక ఆలోచనతోని ఈ యొక్క నిర్మాణం చేపట్టడం. మిగతా సమస్యలు అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని కూడా ఈ వేదిక నుంచే చేయాల, కుల వృత్తుల నుంచి కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. రిమ్స్ ప్రాంగణంలోని గల మహాగణపతి ఆలయంలో 10వ ఆయుర్వేద దినోత్సవాన్ని సందర్భంగా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డిఎంఐండ్-హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్లు కార్యక్రమ ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో ఒత్తిడి బాగా పెరిగిపోయిందని, ఈ సమయంలో అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని డిఎంఐండ్-హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. మంగళవారం రిమ్స్ ప్రాంగణంలోని గల మహాగణపతి ఆలయంలో 10వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్తో కలిసి కార్యక్రమానికి హాజరైన డిఎంఐండ్-హెచ్ఓ ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్యులు ప్రజలకు పలు పరీక్షలు జరిపి అవసరమైన మందులను ఉచితంగా అందించారు. అంతకుముందు ధన్వంతరి చిత్రపటం వద్ద అతిథులు పూజలు జరిపి జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో ఆయుష్ వైద్యులు ఫరీదా బేగం, రాథోడ్ ప్రీతల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ మేరకు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ పురాతన కాలం నుండి వస్తున్న ఆయుర్వేదంతో దీర్ఘకాలిక వ్యాధులు సైతం నయమవుతాయని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యాధుల తీవ్రత కూడా పెరుగుతోందని, ఆయుర్వేదం వాటి నివారణకు దోహదం చేస్తుందన్నారు. ప్రతి ఇంట్లో ఆ ప్లాన్ పెట్టడం చాలా ఉపయోగాలు ఉంటాయి. అదేవిధంగా జీవనశైలి చెప్పారు, ఇది క్యాన్సర్ కావచ్చు, జాండీస్ కావచ్చు. లంబాడీలకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయవద్దంటూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే తాంసీ మండలంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేశారు. చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించడంతో పాటు వారికి ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయవద్దని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల నేతృత్వంలో ఆందోళనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం తాంసీ మండల కేంద్రంలో మహాపాదయాత్ర నిర్వహించారు. మండల పరిధిలో భారీ ర్యాలీ చేపట్టి డిమాండ్లను వెల్లడించారు. అంబుగాం నుంచి ప్రారంభమైన ర్యాలీ తాంసీ తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకుంది. అనంతరం అధికారులకు నేతలు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు గోడం గణేష్ మాట్లాడుతూ దాదాపు 50 ఏళ్లుగా ఆదివాసులు ఆక్రమణలతో అణగారుతున్నారని, లంబాడాలు అక్రమంగా రిజర్వేషన్లను దోచుకుంటున్నారని విమర్శించారు. ఇకపై మేధావులు, విద్యావంతులు, రాజకీయ నాయకులు ఆదివాసీల పక్షాన నిలవాలని కోరారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తాంసీ మండల కమిటీ ఆధ్వర్యంలో అమ్మగా అయితే తాంసీ మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ఆదివాసీలు భారీ ర్యాలీని చేపట్టడం జరిగింది. లంబాడాలకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు కూడా తాంసీ మండలం కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే లంబాడాలకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయొద్దని చెప్పేసి ఏకైక డిమాండ్ తోటి ఈరోజు ర్యాలీగా వచ్చి తహసీల్దార్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే మొన్న రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిందో ఆ నోటీసులకు వెంటనే నివేదిక సమర్పించాలని చెప్పేసి కూడా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సామాన్య ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా ప్రధాని మోడీ సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు విషయాలపై చర్చించారు. జీఎస్టీ స్లాబులను కుదించిన ప్రధాని నరేంద్ర మోదీ సామాన్య ప్రజలకు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని అన్నారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు గాను జీఎస్టీపై ఉన్న 4 స్లాబులను కుదించి 2 స్లాబులు చేశారని పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గిస్తే రాష్ట్రాలకు ఆదాయం తగ్గుతుందంటూ జీఎస్టీపై వివిధ పార్టీలు విమర్శలు చేస్తున్నాయని అన్నారు. నూతన విధానంతో ఇండ్ల నిర్మాణ సామాగ్రితో పాటు అనేక నిత్యావసర సరుకుల ధరలు తగ్గుతాయని వెల్లడించారు. జీఎస్టీని తగ్గించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. గతంలో 4 స్లాబులుగా ఉన్నటువంటి జీఎస్టీ ఈరోజు 2 స్లాబులుగా చేసి కొన్నిటికి కేవలం ట్యాక్స్ లేకుండా జీరో ట్యాక్స్, రోజు ప్రజల అవసరాల కొరకు వాడుతున్నటువంటి నిత్యావసర వస్తువులపై దాదాపు 5%, మరికొన్నిటి మీద 18%, ఈ రకంగా దాదాపు దేశం మొత్తం మీద కూడా ఈరోజు జీఎస్టీని తగ్గించి పేదవాళ్లకు ఇంకా కొనుగోలు శక్తిని పెంచే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 3,25,00,000 జనాభా వరకు ఈ యొక్క సదుపాయాల్ని తక్కువైనటువంటి జీఎస్టీతో లెక్కేస్తే తెలంగాణ రాష్ట్రంలోకి దాదాపు 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ప్రజలకు ఈరోజు ఆదా అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు, అదేవిధంగా దేశంలో కూడా కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ప్రజలకు ఎప్పుడు మంచి జరిగినా వాళ్ళకి ఎందుకో కడుపు మంట ఉంటుంది. నరేంద్ర మోడీ గారు ఏ మంచి నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళకి ఎందుకో విపరీతమైనటువంటి బాధ అనిపిస్తుంది. గతంలో జిఎస్టీ అనేది ఈ దేశంలో అమలు కావాలని, దాని ద్వారా ట్యాక్సీకరణ సరళీకృతమవుతుంది, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరుకులు కొన్నా అమ్మినా కూడా
ఏ ఇబ్బంది లేకుండా గొప్ప అవకాశం అని జిఎస్టీ బిల్లు తీసుకొస్తే ఒక పక్కకేమో ఆ జిఎస్టీ గతంలో మేమే ప్రయత్నం చేసినాం, దీంట్లో మోదీ గారి గొప్పతనం ఏమని లేదని మాట్లాడిండు. తర్వాత ఏం మాట్లాడిందంటే ఈ జిఎస్టీ వల్ల విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని మాట్లాడిండు. మళ్ళీ జిఎస్టీ ధరలు ఎక్కువైనాయని మాట్లాడిండు. ఈరోజు ధరలు తక్కువైతే రాష్ట్రాలకు పడిపోతున్నటువంటి ఆదాయాన్ని ఎవరు భరించాలని కొత్తగా మాట్లాడుతున్నారు. ఒక పక్కకేమో ప్రజలకు మంచి జరగాలని అంటారు, కానీ మంచి జరిగే నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వాలకు ఆదాయం పడిపోతున్నది కదా, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం పడిపోతున్నది కదా, దీని సంగతి ఏంది? ప్రజలకు ట్యాక్స్ తగ్గిస్తే జిఎస్టీ తగ్గిస్తే మాకేం సంబంధం అనే విధంగా కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 94-906-28550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. As a practice is so dominant challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and asking robots amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్
ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. జిల్లా వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల శోభ నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఎటు చూసిన కోలాహల వాతావరణం నెలకొంది. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించిన భక్తజనం నవరాత్రులలో ప్రత్యేక హారతులు, పూజలతో అమ్మవారిని కొల్వనున్నారు. తాంసీ, భీంపూర్ మండలాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ ప్రారంభమయ్యాయి. తాంసీ మండల కేంద్రంలోని రామేశ్వరాలయంలో కొలువుదీరిన దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు జూకంటి సతీష్ ఆధ్వర్యంలో మంగళహారతులు అందించిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా భీంపూర్ మండలంలోని పిప్పల్కోటిలోని ఓం శాంతి దుర్గామాత మండపం వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. అంతకుముందు డప్పు చప్పుల నడుమ ఊరేగింపుగా అమ్మవారిని మండపానికి తీసుకొని వచ్చారు. ఇదిలా ఉంటే బేల మండల కేంద్రంలోని మహబ్బత్పూర్ శివారులో కొలువైన మహంకాళి ఆలయంలో ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. బేలా నుండే కాకుండా వివిధ గ్రామాల నుండి వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రత్యేక హారతులతో అమ్మవారిని ఆరాధించగా రెండవ రోజు బ్రహ్మచారిణి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కాగా హారతి కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు ఆలయ కమిటీ తరపున ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. జందాపూర్ గ్రామంలో బతుకమ్మ గద్దెలపై కారును తీసుకెళ్లడమే కాకుండా మహిళలతో దురుసుగా ప్రవర్తించిన పంచాయతీ కార్యదర్శిపై శాఖపరంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. అదనపు కలెక్టర్ను కలిసి సదరు పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని జందాపూర్ గ్రామంలో బతుకమ్మ గద్దెలపై నుంచి కారు తీసుకెళ్లడమే కాకుండా ప్రశ్నించిన మహిళలతో దురుసుగా ప్రవర్తించిన పంచాయతీ కార్యదర్శిపై శాఖపరంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ విషయమై మంగళవారం బజరంగ్ దళ్ విహెచ్పి నేతలతో కలిసి అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అనిల్ మాట్లాడుతూ గ్రామంలోని ఎస్సీ కాలనీలో గల బతుకమ్మ గద్దెలపై నుండి పంచాయతీ కార్యదర్శి తన కారును తీసుకెళ్లారని, ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే మహిళలతో దురుసుగా ప్రవర్తించారని అన్నారు. పోలీసులు ఘటనపై విచారణ జరిపి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వెంటనే సదరు పంచాయతీ కార్యదర్శిపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని కోరడంతో అదనపు కలెక్టర్ సైతం సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఏదైతుందో మేము బతుకమ్మ పెట్టుకున్నామండి. బతుకమ్మ మీదకి వెళ్ళి కారు కొనిచ్చింది. ఆ గల్లీలో కూర్చున్న లేడీస్ అందరూ అక్కడ కూర్చున్నారు. పిలువంగా కూడా ఆపలేదు. ఆపకపోవడానికి ఇంకా మేము అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఆమె ఏమంటుందంటే
అవునండి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి మాట్లాడుతుంది. అక్కడ అసలు కార్ తిరగడానికే పరిస్థితి లేదు. ఆమెనే కనీసం బతుకమ్మలన్నీ నిర్వహించాలా ఒక సెక్రటరీ కాబట్టి. కానీ ఆమె నిర్వహించకుండా బతుకమ్మల మీదకి వెళ్ళి కారు ఓనిచ్చి మా మహిళల పట్ల ఎస్సీ కాలనీలో మహిళల పట్ల దురుసుగా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఎవరైతే ఓనామో మా పట్ల అసభ్యకరమైన మాట్లాడుతూ మీరు కేసులు పెట్టుకోండి, నేనే ఉల్టా మీ మీద కంప్లైంట్ ఇస్తాను మాట్లాడి ఎవరికి చెప్పుకోండి అని దురుసుగా మాట్లాడుతుందండి. అయినా మేము మా మహిళలతోని మేము పోలీస్ స్టేషన్ వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చాము, ఎస్ఐ సార్కి చెప్పాము. అయితే ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఆయన కూడా ఈరోజు మా ఊర్లో విధులకు వచ్చి మా దగ్గరకు వచ్చి ఎంపీడీఓ మేడం చెప్పిందని చెప్పి నేను అయితేనే వచ్చినా అని మాట్లాడుతుంది. ఆయన ఇప్పటికి కూడా ఆమె సొంత స్వభావాలతో క్షమాపణ చెప్పడానికి రాలేదు. ఏదైతే ఎంపీడీఓ మేడం చెప్పిందో చెప్తే మాత్రమే వచ్చినాను మా మహిళతోని ఇవాళ కూడా గొడవ పెట్టుకొని వెళ్ళిపోయింది. జందాపూర్ మేము వీళ్ళందరం కలిసి జైల్ కలెక్టర్ మేడం దగ్గరకు వచ్చినాము. ఖచ్చితంగా మేడం చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఆమె మీద మేము యాక్షన్ తీసుకుంటాము, మీరేం చింతించకండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం మాకు హామీ చేయడం జరిగింది. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో కార్మిక శాఖ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన నినాదాలతో ఓరెత్తించారు. వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆషన్న డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్, ఉపాధ్యక్షులు కిష్టయ్య, నాయకులు మహేష్, మహేందర్, భీమ్ కుమార్, గంగన్న, ఇంద్రరాజ్ కార్మికులు పాల్గొన్నారు. ఈ మేరకు సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆషన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జీవో 12ను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. కార్మిక శాఖ నుండి వచ్చే క్లెయిమ్లను ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్మికులు తీసుకున్న కార్డులను రెన్యువల్ చేయాలని, క్లెయిమ్లను ప్రభుత్వం కార్మికుల ఖాతాల్లోనే జమ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా ఉద్దేశము బీమా కంపెనీలకు 364 ఏవైతే కోట్ల నిధులు ఉన్నాయో ఆ కోట్ల నిధులను అప్పచెప్పి బీమా కంపెనీలకు ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు ఆదిలాబాద్ DCL కార్యాలయం ముందర కూడా ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే జీవో నంబరు 12 తీసుకొచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకు వచ్చేటువంటి క్లెయిమ్స్ అన్ని కూడా మరి ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తే మరి ఇవాళ వాళ్ళకి వచ్చేటువంటి కంపెనీలకు అప్పచెప్తే వచ్చేటువంటి క్లెయిమ్స్ కూడా రావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. లేబర్ కార్డులు ఇచ్చే దాంట్లో కావచ్చు, మరి కార్మికులకు ఇచ్చేటువంటి ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు కూడా రావడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఏదైతే జీవో నంబర్ తీసుకొచ్చిందో 12ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఆసుపత్రుల్లో IFHMS విభాగంలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులతో ప్రభుత్వాలు వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయని, కనీస వేతనాలు చెల్లించకుండా ఇచ్చే అరకొర వేతనాలను క్రమంగా చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నాయని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నమూల కిరణ్ అన్నారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మంగళవారం జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించి కార్మికుల సమస్యలపై చర్చించారు. కార్మికులందరికీ కనీస వేతనం 26,000 చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న వేతనాన్ని PF, ESIని ఖాతాల్లో వెంటనే జమ చేయాలన్నారు. డిమాండ్ల సాధన కోసం ఈ నెల 26వ తేదీన చలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, కార్మికులు అధిక సంఖ్యలో హాజరవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పండుగ పొచ్చన్న, రిమ్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ దశాంత్, సూపర్ స్పెషాలిటీ అధ్యక్షులు కృష్ణ, కార్యదర్శి దేవేందర్, కోశాధికారి రాకేష్, ఉపాధ్యక్షులు అమీర్ అలీ, రామ్దాస్, గంగమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, కళాశాలల్లో పనిచేస్తున్న IHFMS వర్కర్స్ ఉన్నారో వీరికి ప్రభుత్వం జీవో నంబర్ 60 ప్రకారం 15,600 రూపాయల వేతనాలు చెల్లిస్తున్నది. ఈ వేతనాలు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు ఏమాత్రం సరిపోవడం లేదు. పైగా కార్మికులు తిరిగి అప్పుల బారిన పడుతున్న పరిస్థితి ఉన్నది. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. కావున ప్రభుత్వం వీరికి నూతన టెండర్లలో కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేస్తూ వెంటనే నూతన టెండర్లను పిలవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా గత 15-20 సంవత్సరాల నుండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కార్మికులు వీరు పూర్తిగా రెగ్యులరైజ్ చేయడానికి అర్హతలు ఉన్నవాళ్ళు. కాబట్టి కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి. ప్రభుత్వమే గుర్తింపు కార్డులను ఇవ్వాలి. ప్రభుత్వమే
కార్మికులకు రక్షణకు సంబంధించిన పరికరాలను యూనిఫామ్లను అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీల అభ్యున్నతికి ప్రత్యేక కృషి. సమీకృత బీసీ భవనాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. సామాన్యులకు అండగా ప్రధాని పాలన కొనసాగిస్తున్నారని మీడియా సమావేశంలో వెల్లడి. వరద బాధితులకు అండగా సేవా కార్యక్రమాల నిర్వహణ అభినందనీయం. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సరుకుల పంపిణీ. నిర్వాహకులను అభినందించిన కలెక్టర్ రాజర్షి షా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.